చిన్నచెర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. చెర్లపల్లి డివిజన్లోని చిన్నచెర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చౌరస్తా వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. ఈ నిరాహార దీక్షకు మద్దతుగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు నాథం, పలు కాలనీల సంఘాల సభ్యులు, అధ్యక్షులతో పాటుగా వివిధ పార్టీ నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాతల ముత్తాతల నుండి ఇక్కడ హిందువుల శ్మశాన వాటిక మాత్రమే ఉండేది. అలాంటిది ఇప్పుడు కొందరు స్వార్థ రాజకీయాలు హిందూ శ్మశాన వాటికలో ముస్లింస్కి, క్రిస్టియన్స్కి స్థలాన్ని కేటాయించాలని చూస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ స్థలం గత 100 సంవత్సరాలకు పైగా హిందువుల శ్మశాన వాటిక కొరకు వాడుతున్నారు. దీనిని అదేవిధంగా కేవలం హిందువులకే ఉంచాలని, మిగతా వారికి వేరే ఎక్కడైనా స్థలం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గ్రామంలో చిన్నచెర్లపల్లి ప్రాంగణంలో తాత ముత్తాతల నాటి కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందూ శ్మశాన వాటికగా పిలువబడుతున్నటువంటి ఒక ప్రాంగణంలో ఇటీవల కాలంలో కొంతమంది స్వార్థపర సంకుచిత రాజకీయ ప్రయోజనాల కొరకు కొంత భాగాన్ని ముస్లింలకు ఇస్తాం, కొంత భాగానికి క్రిస్టియన్లకు ఇస్తామని చెప్పని ప్రయత్నాలు చేసి గోడ కట్టడానికి ప్రయత్నం చేయడాన్ని చెర్లపల్లి సమాజం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ఒకవైపున చెర్లపల్లిలోనే ముస్లింలకి మరి వాళ్ళకు కూడా శ్మశాన వాటిక ఉంది, క్రైస్తవులకు కూడా శ్మశాన వాటిక ఉంది. అవి ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికలను ఉపయోగించుకోవాలి, కానీ హిందువుల శ్మశాన వాటికలో వీళ్ళకి ముస్లింలకి, క్రిస్టియన్లకి ఇచ్చేటువంటి అధికారం ఎవరిచ్చారని చెప్పని ఒక మాజీ శాసనసభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. తక్షణమే ఒకవేళ ఎలాంటి యొక్క కాగితాలు ఉన్నా కూడా ఆ కాగితాలు పక్కకు పెట్టాలి, కేటాయించిన నిధులను కూడా మరి ఆపివేయాలి. ఆ యొక్క మరి శ్మశాన వాటిక ముమ్మాటికే అది హిందువులదే అని చెప్పి తెలియజేస్తూ అక్కడ బోర్డు పెట్టాలి, గేట్ పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఆ శ్మశాన వాటికలో ఒకవైపున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అభివృద్ధి కొరకు వైకుంఠ ధామం పేరు మీద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉంటే అక్కడ కనీస వసతులు కూడా ఈ జిహెచ్ఎంసీ సంబంధించిన వాళ్ళు ఈనాటి వరకు ఏర్పాటు చేయలేదు. కాబట్టి తక్షణమే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అది ముమ్మాటికి హిందువుల శ్మశాన వాటిక అని చెప్పని ప్రకటించాలి, ఆ రకంగా గేట్ పెట్టాలి. మరి దాంతో పాటుగా ఆ శ్మశాన వాటికని అభివృద్ధి చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.